తెలంగాణ జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన 1000 మందికి పైగా శేర్లింగంపల్లిలో జనసేనలో చేరారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పవన్ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. జనసేన సిద్ధాంతాలకు లోబడి పనిచేసే కార్యకర్తలు, నాయకులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు పార్టీలో వివిధ రకాల డిస్ట్రిక్ట్స్ నుంచి జాయినింగ్స్ అనేవి జరిగాయి. ఆల్మోస్ట్ క్లోజ్ టు 500 to 600 people జాయిన్ అయ్యారు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా అక్కడ మా నాయకులు జాయినింగ్ చేసుకుంటున్నారు. అంటే జాయినింగ్ల కన్నా ముఖ్యంగా ఏం చెప్పాలంటే మా అధ్యక్షుల వారి కళ్యాణ్ గారి ఆశయాలకి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఆయన లాస్ట్ 1.5 yearలో అక్కడ ఏపీ గవర్నమెంట్లో ఎలా నిస్వార్థంగా ఎలా అయితే ప్రజలకు సేవ చేస్తున్నారో అటువంటి నాయకులు ఇక్కడ కూడా కావాలి అని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన ఆలోచనతో ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆపరేట్ అవ్వాలని ముఖ్య ఉద్దేశంతోనే చాలామంది అట్రాక్టివ్ పార్టీలు జాయిన్ అవుతున్నారు. మేము కూడా ఈసారి ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, దీని తర్వాత GHMC. దానికి అనుగుణంగానే మేము వేసుకున్న వ్యూహంలో భాగంగా వివిధ నాయకుల్ని కలుసుకొని వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకొని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించుకుంటూ, అది కూడా మళ్ళీ పార్టీలోకి మా సిద్ధాంతాలకి లోబడి పనిచేసే వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించుకుంటూ మేము ఇలా ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా ఇది ఈ రాష్ట్రంలో తెలంగాణలో జనసేన పార్టీ మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి. ఇదే విధంగా మేము ఇంకా రాబోయే కాలంలో కూడా వివిధ జిల్లాల్లో 5,000 మంది 10,000 మంది జాయినింగ్స్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. దానికి మా నాయకులందరూ వెళ్తున్నారు. ఒకసారి బీఫామ్స్ ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నామో ప్రస్తుతానికి అక్కడే బీఫామ్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాము. రాబోయే కాలంలో మనము జనసేన పార్టీ పెద్ద ఎత్తున మనం గెలవాలి, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండాలి, అదేవిధంగా GHMC కార్పొరేటర్లు ఎదగాలి, అదేవిధంగా అసెంబ్లీలో మన గొంతు వినిపించాలంటే మనము పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలని మనం ప్రోత్సహిస్తూ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీరు వాళ్ళని చేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 10 ఏళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అని మనం ముందుకెళ్దాం. ఎందుకంటే అనేక సమస్యలు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటున్నాం. మన నాయకుడు ఎక్కడ పోయినా యావత్తు ప్రపంచంలో ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరుగుతుంది. అటువంటిది మన తెలంగాణలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ స్వరూపం గురించే వాళ్ళు ఎన్నుకోబడుతున్నారు. వాళ్ళు స్వార్థంగా ఇప్పుడు మనం శేర్లింగంపల్లి చూసుకుంటే ఆర్గపూడి గాంధీ గారు దాదాపు నాకు తెలిసి ఆయన ఒకప్పుడు ఏం లేడు, ఈ రోజు 1000 కోట్లకి వెళ్ళిపోయింది. అదేవిధంగా కుకుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు నాకు తెలిసి ఒకప్పుడు ఏం లేదు, ఇవాళ